ఇక మెగా బ్రదర్ నాగబాబుకి మెగా న్యూస్ చెప్పింది కూటమి. సో ఇప్పుడు ఆయన కేబినెట్ లో చేరిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. నాగబాబుకు మంత్రి పదవి ప్రకటనపై స్పందించారు మంత్రి పార్థసారథి. జనసేనలో నాగబాబు అత్యంత ముఖ్యమైన నాయకుడు అన్నారు. ఆయనకు కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుంది అన్నారు మంత్రి పార్థసారథి. ఏ పదవికైనా చాలా మంది ఆశావాహులుంటారు, కానీ ఎన్నో ఈక్వెషన్స్ తో ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి పార్థసారథి. ఏ ఎన్నికైనా సరే చాలామంది ఒక సీటుకి ఒకళ్ళే ప్రయత్నం చేస్తారనేది ఎక్కడ ఉన్నది కదా. ప్రతి సీటు కోసం చాలామంది ఆశావాహులు ఉంటారు. చాలామంది టికెట్ రాని వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ కాదు, లేదా వాళ్ళ పార్టీ కష్టపడలేదు, లేదా ప్రజా జీవితంలో కాదు అనేది కాదు. ఇక్కడ రకరకాల ఈక్వేషన్స్లో ఒక అభ్యర్థిత్వాలు నిర్ణయిస్తారు. మీరు నాగబాబు గారు అని చెప్తున్నారు. నాగబాబు గారు ఒక సీనియర్ నాయకుడు, జనసేన పార్టీలో అత్యంత ముఖ్య నాయకుడు. ఆయనకి తప్పకుండా తగు గౌరవం కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది.